హలో అండి. ఈనాటి కథలకి స్వాగతం. నేను మీ సీతామహాలక్ష్మి. ఈరోజు మనం వెండి బూర అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక అడవి ప్రాంతాన గల చిన్న పల్లెలో ఒక కాపు యువకుడు ఉండేవాడు. అతడు చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనులు చేస్తుండేవాడు. కానీ కొంతకాలం అయ్యేసరికి వ్యవసాయం అంటే అతడికి విసుగు పుట్టింది. బాణం అంబులు చేతబట్టితే అడవిలోని ఏ జంతువునైనా చంపి పొట్ట నింపుకోవచ్చు గదా అన్న దురాలోచన కలిగింది. ఇక అప్పటి నుంచి విల్లంబులు చేతబూని అడవిలో కనబడిన జంతువులను పక్షులను చంపసాగాడు. చిలుకలు, జింకలు, లేళ్ళు, నెమళ్ళ వంటి అందమైన సాధు ప్రాణులన్నీ అతడి బాణాలకు గురికాసాగినాయి. ఒకనాడు ఇలాగే వేటాడుతుండగా పెద్ద గాలి వాన వచ్చింది. కాపు యువకుడు ఆ దాపులనే ఉన్న ఒక పూరి గుడిసెలో తలదాచుకున్నాడు. కొంతసేపటికి ఆ పక్కనే ఉన్న మరొక పూరిపాకలో సందడి కాగా అతడు ఏమిటా అని లేచి గుడిసెలోంచి బయటికి వచ్చి ఆ వైపు వెళ్ళాడు. కాపు యువకుడికి భలే ఆశ్చర్యం కలిగింది. ఆ పాకలో ముగ్గురు చిత్రమైన వింత మనుష్యులు కనిపించారు. వాళ్ళు ముగ్గురు పొట్టివాళ్ళు. వాళ్ళు కాళ్ల వరకు వేలాడే పొడవాటి అంగీలు ధరించారు. టోపీలు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు పొయ్యిలో కట్టెలు పెట్టి మంట చేస్తున్నారు. ఆశ్చర్యపడుతూ ఇంకా పరిశీలనగా చూశాడు కాపు యువకుడు. 3 బంగారు పాత్రలు అక్కడ పెట్టి వాళ్ళేదో వంట చేస్తున్నట్టు గ్రహించాడు. వాళ్ళ ముగ్గురిలో ఒకడు అక్కడ ఉన్న బానలో పాలు పోస్తున్నాడు. ఒకడు కలియ తిప్పుతున్నాడు. మరి ఒకడు పొయ్యి ఎగసం దోస్తున్నాడు. దీనిని బట్టి వాళ్ళు ఏదో తియ్యని వంటకం తయారు చేస్తున్నట్టు యువకుడు ఊహించాడు. అంతా తయారయ్యాక ముగ్గురిలో ఒకడు ఒక వెండి బూర తీసుకున్నాడు. అది ఆ పొట్టివాడికి 7 ఇంతలు పొడవు ఉన్నది. దానిని వాడు ఊదేటప్పటికి భూమి దద్దరిల్లేటంత ధ్వని అయింది. ఆ వెంటనే ఆ ప్రాంతాల ఉన్న పశువులన్నీ పొట్టివాళ్ల దగ్గరకు వచ్చేసినాయి. కాపు యువకుడు తనను వాళ్ళు చూడలేదనుకున్నాడు. కానీ వాళ్ళు అతగాడిని రమ్మని పేరు పెట్టి పిలిచారు. వాడు ఆశ్చర్యపోయాడు. దగ్గర ఉన్న 3 బంగారు పాత్రలు చూపించి, ఇందులో నీకేది కావాలో ఎంచుకో. నీవు ఎంచుకున్న వస్తువును బట్టి నీకు కలిగే ఫలితం ఉంటుంది అన్నారు పొట్టివాళ్ళు. మూడింటిలోనూ 3 రకాల పానీయాలు ఉన్నాయి. తెల్లని పాలలాంటి పానీయం ఉన్న పాత్ర కావాలన్నాడు యువకుడు. వాళ్ళు తీసుకొని తాగు అన్నారు. అతడు అలానే ఆ పానీయం అంతా తాగేశాడు. అప్పుడు పొట్టివాళ్ళు కేరింతలు కొడుతూ కాపు యువకుడి చుట్టూ నాట్యం చేయసాగారు. అబ్బాయి, సరైన వస్తువు ఎంచుకున్నావు, వెండి బూర గెలుచుకున్నావు అంటూ ఒకడు బిగ్గరగా నవ్వి గంతులు వేయసాగాడు. ఇది మహిమగల బూర. సరిగా ఇటువంటి బూరాలే ఇంకా తయారు చేసి నువ్వు తక్కిన పశుల కాపరులకు ఊదడం నేర్పవచ్చు. ఇది ఊదితే అడవిలో ఎక్కడెక్కడ ఉన్న పశువులైనా ఆ ఊదిన వాడి దగ్గరికి వచ్చి మచ్చికవుతాయి అని చెప్పాడు రెండవవాడు. తర్వాత మూడవవాడు, అబ్బాయి, నీకు సుఖంగా జీవనం సాగాలంటే జింకలను, లేళ్లను, నెమళ్లను వేటాడడం మాను. వ్యవసాయ పనులు చేసుకో. అంతేకాని వేట ఆడకు. వేట మంచి వృత్తి కాదు. దానివల్ల వన్యప్రాణులు అంతరించిపోతాయి అని చెప్పాడు. ఇలా చెప్పి పొట్టివాళ్ళు ముగ్గురు మాయమైపోయారు. వాళ్ళు వంట చేసిన పాత్రలు అవి అన్నీ మాయమైనాయి. వాళ్ళు బహుమతి ఇచ్చిన వెండి బూర మాత్రం వాళ్ళు ఎక్కడ వదిలారో అక్కడనే ఉన్నది. అది స్వచ్ఛమైన వెండితో తయారైన బూర. ఉత్సాహంతో కాపు యువకుడు గబగబా ఇంటికి చేరుకుని
తను సంపాదించుకు వచ్చిన వెండి బూర భార్యకు చూపించి జరిగిన వింతలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆమె సంతోషించింది. ఏమిటి అంటే భర్త వ్యవసాయం మాని వేటకు బయలుదేరటం ఆమె మొదటి నుంచి ఇష్టం లేదు. ఇప్పుడు ఆ పొట్టివాళ్ల బోధనల వల్ల వాడి వేటాడనని శపథం పట్టడం ఆమెకు సంతోషం కలిగించింది. వేట మాని ఇప్పుడు వాడు పశువుల మందను కాయటం జీవనోపాధిగా పెట్టుకున్నాడు. అయితే కొన్నాళ్ల తర్వాత ఉండబట్టలేక ఒకనాడు అలవాటు చొప్పున అడవికి పోయి కాపు యువకుడు లేడిని కొట్టాడు. ఆ సంగతి ఎవళ్లకు తెలియనివ్వలేదు. రోజులాగానే వాడు సాయంకాలం ఇంటికి వస్తూ వెండి బూరా ఊదాడు. ఇలా ఊదేసరికల్లా రోజు వాడి భార్య ఎదురు వచ్చి అతడిని కలుసుకునేది. కానీ ఇవాళ వాడు బూరా ఎంత ఊదినా భార్య ఎదురు రావటం అంటూ జరగలేదు. అంతలో చీకటి పడింది. ఆకాశాన చుక్కలు మెరుస్తున్నాయి. పాప యువకుడు భార్యని ఎంత పిలిచినా బదుల్లేదు. ఇంటికి వచ్చి చూస్తే ఆమె కనిపించలేదు. మర్నాడు వాడు మళ్ళీ మామూలు ప్రకారం అడవికి పశువుల మందను తోలుకు వెళ్ళాడు. అక్కడ తోడి పశువుల కాపరి ఒకడు ఇలా చెప్పాడు. అన్నా అన్నా, నిన్నను నేను మేకలను కాస్తూ ఉండగా ఒక చిత్రం చూశాను. కొండ మీద ఒక చిన్నది నిలబడి ఉన్నది. ఆమె చిరునవ్వు నవ్వుతూ వనదేవతలా కనపడింది. శ్రావ్యమైన గానం చేసి ఒక చక్కటి పాట కూడా పాడింది. ఆమెను రెప్పవాల్చకుండా చూస్తూ ఉన్నాను. అంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక బాణం వచ్చి ఆమె నిలబడ్డ చోటుకు తాకింది. కానీ అది వచ్చి తగలక ముందే ఆ దేవత మాయమైపోయింది. ఆమెను కనబడకుండా చేసిన ఆ దిక్కుమాలిన బాణం ఇదిగో అంటూ బాణం ఒకటి పట్టుకు వచ్చి కాపు యువకుడికి ఇచ్చాడు. ఇక యువకుడి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. చూడగా అది నిన్నటి రోజున తను లేడిని గురిపెట్టి కొట్టిన బాణం. యువకుడు పొట్టివాళ్లు చేసిన హెచ్చరిక జ్ఞాపకం తెచ్చుకున్నాడు. తన విల్లంబుల పైన విరక్తి చెంది ఆ క్షణాన్నే వాటిని అగ్గిలో పడవేసి బుగ్గి చేశాడు. మళ్ళీ ఇప్పుడు మరొకసారి గట్టిగా శపథం పూనాడు. ఆనాటి నుంచి పశువుల కాపరి పని తప్ప మరొకటి చేయటం మానివేశాడు. మళ్ళీ తన భార్య రాకపోతుందా అని చాలా కాలం ఎదురుచూశాడు. ఒకనాటి రాత్రి కలలో ఆనాటి పొట్టివాళ్లు మళ్ళీ కనిపించి, అబ్బాయి, మాట తప్పడం అనేది చాలా ఘోరమైన తప్పిదం. ఇందుకు ఫలితం నీవు అనుభవించావు. ఇకనైనా శపథం తప్పక ఉన్నట్టయితే మళ్ళీ ఏడాది తిరిగేసరికి నీ భార్య నీ వద్దకు వస్తుంది, సుఖపడతావు అని చెప్పాడు. కాపు యువకుడు తన శపథం తప్పలేదు. ఏడాది తిరిగేసరికి ఒకనాటి సాయంత్రం అడవి నుంచి ఇంటికి వస్తున్న అతడికి భార్య ఎదురు వచ్చింది. యువకుడు చాలా సంతోషించాడు. అతడి జీవిత కాలమంతా పశుపోషణలో గడిపి ఆ విధంగా తన శపథం నిలబెట్టుకున్నాడు. ఇదండి వెండిబూర కథ. ఈ కథలోని నీతి ఏంటంటే వన్యప్రాణులను వేటాడవద్దని, వాటిని చంపి తినటం వాటికి తీరని నష్టం కలిగిస్తుందని, వన్యప్రాణులను కాపాడమని ఈ కథలోని నీతి. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.